ఈ రోజు మనం టేస్టీ టమాటా దోశని ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: టమాటాలు 3 తీసుకున్నా నేను, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్య పిండి, సగం కప్పు మైదా పిండి అండి, రుచికి సరిపడా సాల్ట్, ఎండుమిర్చి ఒక 4-5, కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న టమాటాలను ముక్కలు చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ టమాటాలను ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాం కదండి, ఇందులో రుచికి సరిపడా ఒక 5-6 ఎండుమిర్చి వేసాను. వేసి దీన్ని మనం ముందుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ ఒక బౌల్లో వేసుకున్నాం కదండి, ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్య పిండి, సగం కప్పు మైదా. పిండికి బదులు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడ ఉప్పు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఇందులో వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా రవ్వ దోశకి కలుపుకున్నట్టుగా పలుచగా కలుపుకోవాలండి దోశ పిండిని. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టాలి. 20 నిమిషాలు నానబెట్టుకుని అయ్యాక స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి తవ్వ హీట్ అవ్వాలండి. బాగా తవ్వ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం దోశని ఇలా పైనుంచి పోసుకోవాలి. దోశని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. దోశ బాగా కాలాలండి. దోశ చాలా క్రిస్పీగా వస్తాయి.